ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో కంపెనీ రిజల్ట్ చూస్తాం, రెవెన్యూ చూస్తాం, ప్రాఫిట్ చూస్తాం, అలాగే ఇబిడ్డా కూడా చూస్తాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇబిడ్డాలో కంపెనీ స్ట్రాంగ్ అని చూపిస్తుంది, కానీ నెట్ ప్రాఫిట్ చూస్తే తక్కువగా ఉంటుంది. అప్పుడు డౌట్ వస్తుంది వాళ్ళకి, యాక్చువల్గా కంపెనీ ఎంత ఎర్న్ చేస్తుందని చెప్పి. ఎందుకంటే ఇబిడ్డాలో డిప్రిషియేషన్ కన్సిడర్ చేయం, కానీ రియల్గా కంపెనీ మిషనరీ యూజ్ చేస్తే అది గ్రాడ్యువల్గా వాల్యూ తగ్గుతుంది. ఆ కాస్ట్ని ఇగ్నోర్ చేస్తే పిక్చర్ అనేది కంప్లీట్ కాదు ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇంకా రియలిస్టిక్ మెజర్ కావాలి. ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది ఇబిట్. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని జీరో నుండి క్లియర్గా అర్థం చేసుకుందాం. అయితే ఇబిట్ అంటే ఏంటి? ఇబిట్ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ తన బిజినెస్ ఆపరేషన్స్ నుండి జనరేట్ చేసిన ప్రాఫిట్, కానీ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ రిమూవ్ చేసి క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్ అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డిప్రిషియేషన్ ఇంక్లూడ్ అవుతుందన్నమాట. అంటే కంపెనీ మిషనరీ, ఎక్విప్మెంట్, బిల్డింగ్స్ యూజ్ చేసి వాల్యూ తగ్గడం కూడా కన్సిడర్ చేస్తుందన్నమాట. కాబట్టి ఇబిట్ మనకి కంపెనీ అసెట్ యూజ్ చేసి యాక్చువల్గా ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తుందని చూపిస్తుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇబిట్ కన్నా కొంచెం రియలిస్టిక్గా గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉన్న ప్రాఫిట్ మెజర్ అనమాట. అయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక కంపెనీ 100 crores సేల్స్ చేసిందని అనుకుందాం. రా మెటీరియల్స్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ కలిపి 60 crores ఎక్స్పెన్సెస్ అయ్యాయి అనుకుందాం. ఇప్పుడు 40 crores మిగులుతుందన్నమాట. ఇదే ఇబిడ్డా. ఇక్కడ డిప్రిషియేషన్ 10 crores ఉంది అనుకున్నాం. ఇప్పుడు 40 crores నుండి 10 తగ్గించాలన్నమాట. కాబట్టి 30 crores మిగులుతుంది. ఇదే ఇబిట్ మాట. ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇంకా డిడక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. కాబట్టి క్లియర్గా చూడండి, ఇబిడ్డాలో కంపెనీ రా ఎర్నింగ్స్ చూపిస్తుంది, ఇబిట్లో అసెట్స్ యూజ్ కాస్ట్ కన్సిడర్ చేసి రియల్ ఆపరేషన్ ప్రాఫిట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఒక స్మాల్ బిజినెస్ రన్ చేస్తున్నారని ఇమేజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మిషనరీ యూజ్ చేసి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. మిషన్స్ కొనడానికి 50 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి ఇయర్స్లో గ్రాడ్యువల్గా వీర్ అండ్ టేర్ అవుతుంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు మంత్లీ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ మిషన్ వాల్యూ తగ్గడం కూడా కన్సిడర్ చేయాలన్నమాట. అదే డిప్రిషియేషన్ మాట. ఇప్పుడు డిప్రిషియేషన్ ఇంక్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్ అదే ఇబిట్ మాట. కాబట్టి ఇబిట్ అంటే రియల్గా బిజినెస్ రన్ చేయడానికి యూజ్ చేసిన అసెట్ కార్డ్స్ ఇన్క్లూడ్ చేసిన ప్రాఫిట్. మీకు అర్థమవుతుంది కదా. ఇబిట్ ఎలా రీడ్ చేయాలని అడిగితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇబిట్ అని డైరెక్ట్గా కనిపించకపోవచ్చు, కానీ ఆపరేషన్ ప్రాఫిట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. చాలా కేసెస్లో అది ఇబిట్ మాట. మీరు స్క్రీనర్ లాంటి వెబ్సైట్లో కూడా ఆపరేషనల్ ప్రాఫిట్ చూస్తే అది మోస్ట్లీ ఇబిట్ అయి ఉంటుంది. ఇక్కడ బిగినర్స్కి క్లారిటీ ఏంటంటే ఇబిడ్డా అండ్ ఇబిట్ కన్ఫ్యూజ్ కాకూడదు ఫ్రెండ్స్. ఇబిడ్డా అంటే బిఫోర్ డిప్రిషియేషన్, ఇబిట్ అంటే ఆఫ్టర్ డిప్రిషియేషన్. కాబట్టి రిపోర్ట్ చూస్తే ఈ డిఫరెన్స్ గుర్తెచ్చుకోవాలి. నెంబర్ చూసుకోవాలి ఫ్రెండ్స్, మీనింగ్ అర్థం చేసుకోవాలి. అయితే ఇబిట్ మార్జిన్ ఎలా యూజ్ చేయాలని అడిగితే ఇబిట్ మార్జిన్ అంటే ఇబిట్ డివైడెడ్ బై రెవెన్యూ మాట. ఇది కంపెనీ ఎఫిషియన్సీని మెజర్ చేస్తుంది ఆఫ్టర్ కన్సిడరింగ్ అసెట్ కాస్ట్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా రెవెన్యూ 100 crores, ఇబిట్ వచ్చి 20 crores అంటే మార్జిన్ 20%. అంటే జనరల్గా లెస్ దెన్ 10% ఉంటే వీక్గా కన్సిడర్ చేస్తాం. 10 to 20% ఉంటే యావరేజ్గా 20% ప్లస్ ఉంటే స్ట్రాంగ్గా కన్సిడర్ చేస్తాం అన్నమాట. కానీ ఇండస్ట్రీని బట్టి మారుతుంది ఫ్రెండ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో 15% కూడా స్ట్రాంగ్, ఐటీ కంపెనీస్లో 25% ప్లస్ నార్మల్. కాబట్టి ఆల్వేస్ సేమ్ సెక్టర్తో కంపేర్ చేయాలి. ఇది అనాలిసిస్లో గోల్డెన్ రూల్ ఫ్రెండ్స్. అయితే ఇబిట్ గ్రోత్ ఎలా అనలైజ్ చేయాలని అడిగితే సింగిల్ ఇయర్ ఇబిట్ చూడడం సరిపోదు ఫ్రెండ్స్. గ్రోత్ ప్యాటర్న్ కూడా చూడాలి. ఎగ్జాంపుల్గా ఇయర్ 2022లో 20 crores, 2023లో 30 crores, 2024లో 45 crores. ఇది స్ట్రాంగ్ గ్రోత్ ఫ్రెండ్స్. కంపెనీ ఆపరేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పి సిగ్నల్. కానీ 20 crores నుంచి 18 crores, 18 crores నుంచి 22 ఉంటే ఇది అన్స్టేబుల్. కాబట్టి కన్సిస్టెన్స్ గ్రోత్ ఉంటే మాత్రమే స్ట్రాంగ్ కంపెనీని కన్సిడర్ చేయాలి మనం. మల్టీబ్యాగర్ స్టాక్స్లో ఇబిట్ గ్రోత్ స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇబిట్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలని అడిగితే మీరు స్టాక్ అనలైజ్ చేసేటప్పుడు ఇబిట్దా చూసి బిజినెస్ స్ట్రెంత్ అర్థం చేసుకోవాలి. తర్వాత ఇబిట్ చూసి ఆ స్ట్రెంత్లో అసెట్స్ కాస్ట్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అని చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా ఇబిట్దా హై కానీ ఇబిట్ లో అంటే డిప్రిషియేషన్ ఎక్కువ మాట. అంటే కంపెనీ క్యాపిటల్ ఇంటెన్సివ్ మాట. రిటర్న్స్ లో అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇన్వెస్టర్స్గా మీరు ఈ డిఫరెన్స్ని యూజ్ చేసి బెటర్ డెసిషన్ తీసుకోగలుగుతారు అన్నమాట. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటని అడిగితే ఫ్రెండ్స్, ఇబిట్కి చాలా యూజ్ఫుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్, డిప్రిషియేషన్ ఇంక్లూడ్ చేస్తుంది కాబట్టి రియలిస్టిక్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. సెకండ్, కంపెనీస్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. థర్డ్, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీలో ట్రూ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్గా స్టీల్,
సిమెంట్, టెలికాం కంపెనీస్లో ఇబిట్ చాలా ఇంపార్టెంట్ మెట్రిక్, ఎందుకంటే అసెట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఇబిట్ పెర్ఫెక్ట్ కాదు ఫ్రెండ్స్. బిగ్గెస్ట్ లిమిటేషన్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఇగ్నోర్ చేస్తుందన్నమాట. కంపెనీకి హెవీ డెట్ ఉంటే ఇబిట్ స్ట్రాంగ్ అయిన నెట్ ప్రాఫిట్ వీక్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకో లిమిటేషన్ ట్యాక్స్ ఇంపాక్ట్ కన్సిడర్ చేయదు కాబట్టి ఇబిట్ని ఒకదాన్నే చూసి మనం డెసిషన్ తీసుకోకూడదు. ఆల్వేస్ నెట్ ప్రాఫిట్, డెట్, క్యాష్ ఫ్లోతో కలిపి అనలైజ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే కంప్లీట్ క్లారిటీ కోసం ఈ 3 కంపేర్ చేయాలి. ఏ 3? ఇబిడ్డా, ఇబిట్, నెట్ ప్రాఫిట్. ఇబిడ్డా అంటే బిఫోర్ డిప్రిషియేషన్, ఇబిట్ అంటే ఆఫ్టర్ డిప్రిషియేషన్, నెట్ ప్రాఫిట్ అంటే ఆఫ్టర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఎగ్జాంపుల్గా ఇబిడ్డా 40 crores, ఇబిట్ వచ్చి 30 crores, నెట్ ప్రాఫిట్ వచ్చి 15 crores. ఇక్కడ స్టెప్ బై స్టెప్గా కంపెనీ ఎర్నింగ్స్ ఎలా రెడ్యూస్ అయ్యిందో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇది ఫుల్ ఫైనాన్షియల్ స్టోరీ ఫ్రెండ్స్. అయితే మీరు బిగినర్స్గా సింపుల్గా ఇలా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇబిట్ ద మార్జిన్ గ్రేటర్ దాన్ 15% ఉందా లేదా చెక్ చేయండి. గ్రోత్ కన్సిస్టెన్సీగా ఉందా లేదా చెక్ చేయండి. ఇబిట్ ద వర్సెస్ ఇబిట్ గ్యాప్ నార్మల్లా కాదన్నది చూడండి. డెట్ ఎక్కువ ఉందా లేదా అన్నది చూడండి. ఇవి చెక్ చేస్తేనే కరెక్ట్ అండర్స్టాండింగ్ అయితే మనకు వస్తుంది. అయితే ఇబిట్ అంటే కంపెనీ అసెట్స్ యూజ్ చేసి జనరేట్ చేసిన రియల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మాట. ఇది ఇబిట్ ద కన్నా రియలిస్టిక్ కానీ కంప్లీట్ కాదు. కాబట్టి ఇబిట్ ద అలాగే ఇబిట్, నెట్ ప్రాఫిట్ అన్నీ కలిపి చూడాలన్నమాట. నెక్స్ట్ టైం మీరు కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు ఇబిడ్డాతో పాటు ఇబిట్ కూడా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నెంబర్స్ వెనకాల ఉన్న రియల్ స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే, ఈ కాన్సెప్ట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉండకుండా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ డౌట్స్ అన్నీ పోస్ట్ చేస్తే నేను తొందరగా ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్ ఫ్రెండ్స్.